విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రెసెంట్ మనం ఇచ్చా ఫౌండేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి రావాలంటే మంచి మనసు ఉండాలి, అంతకు మించి గుండె ధైర్యం కూడా ఉండాలని నేనైతే చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళంట నీళ్లు రాకుండా ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పాలి కాబట్టి నేను ఆ ఎమోషన్స్ అన్ని కూడా హోల్డ్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి ఇక్కడ పిల్లలందరినీ మీరు చూస్తున్నారు, వీళ్ళంతా ఎక్కడ వాళ్ళో తెలీదు, అమ్మా నాన్న ఎవరో తెలీదు, కానీ ఇలా పుట్టారు అని చెప్పి కడుపున పుట్టినటువంటి ఆ పేగు బంధాన్ని తెంచుకొని కన్న తల్లిదండ్రులే వదిలేసుకున్నటువంటి ఈ పసి పిల్లల ప్రాణాలన్నీ ఇక్కడ ఒక దేవాలయంగా పిలువబడుతున్న ఇచ్చా ఫౌండేషన్ లో ఎంతో ప్రేమ మధ్య వాళ్ళ వాతావరణం కనపడుతోంది. ఇలాంటి వాళ్ళను కూడా ఇంత ప్రేమగా ఇంత జాగ్రత్తగా చూసుకోవచ్చు అనిపిస్తోంది ఇచ్చా ఫౌండేషన్ కి వస్తే. ఇక్కడ ఒక్కొక్క పిల్లల స్టోరీ చెప్తే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి కండిషన్స్ లో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చిన్న చిన్న పిల్లలప్పుడు, నెలల పిల్లలప్పుడు, పసి పిల్లలప్పుడు ఇక్కడికి వీళ్ళు వచ్చిన పరిస్థితులు వింటేనే అసలు గుండె తరుక్కుపోతోంది. చాలా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు ఆల్రెడీ నేను కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, బట్ చాలా ఎమోషనల్ అవుతున్నాం, కానీ ఈ పిల్లల కోసం చెప్పించాలి. వీళ్ళ ముందు వీళ్ళ అమాయకపు నవ్వుల ముందు మళ్ళీ మనం ఏడిస్తే బాగోదేమో అని అదొక ఆలోచన నాకు. ఏంటి ఇక్కడ ఉన్న పిల్లల కండిషన్ అసలు? యాక్చువల్లీ ఇచ్చా ఫౌండేషన్ మధు తుగ్నేట్ తో స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 పిల్లలతో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ బేబీ వచ్చేసి అలకనంద. జస్ట్ ఒక్క స్టోరీ మీకు తెలియాలని చెప్తున్నాను. అలకనందని రైల్వే ట్రాక్ పైన బొడ్డు తాడుతో పుట్టినరోజు, అదే డే బర్త్ అయిన రోజునే పడేయడం జరిగింది అంబికల్ కార్డ్తో. సో తనకి ఏంటంటే అంబికల్ కార్డ్స్ చీమలు పట్టేసి ఆప్టికల్ నర్వ్స్ తినేసి వచ్చింది మన దగ్గర. సో ఆ స్టోరీస్ అలా ఉంటాయి. ఒక్కొక్కరిది ఒకళ్ళు బీచ్ రోడ్ లో అబాండన్ అయ్యి, తారా ఉందంటే తను కోరమండల్ ఎక్స్ప్రెస్ లో 2 టైర్ ఏసీలో వదిలేశారు. సో చైల్డ్ లైన్ నుంచి వచ్చింది తను. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ స్టోరీ అండి. సో మోస్ట్ of them are cerebral palsy, MR, ADHD, autistic. So we deal with everything anamata. So it's like a team working. ఇది ఒక్కల వల్ల అయ్యేది కాదు. 18 స్టాఫ్ కలిసి ఈ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాం ఇక్కడ. అరుణ్ గారు, జనరల్లీ కడుపును పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో ఉన్నారని వదిలించుకునే మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్స్ ఇక్కడ ఉన్నారు. ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, అసలు మాటలు రాక, వినిపించక, లేకపోతే కాళ్ళు కూడా కదపలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియలేని కండిషన్ లో ఉన్న ఇంతమంది పిల్లల్ని మీరు అట్లా ఎలా చేయగలుగుతున్నారు? దానికి చాలా మనసు ఉండాలి. మనసు కాదు, చాలా గొప్ప మనసు ఉండాలి. యాక్చువల్లీ ఇది మధు అమ్మ చేశారు. ఆవిడ ఫ్యాషన్ డిజైనర్, వెరీ వెల్ నోన్ ఫ్యాషన్ డిజైనర్ వైజాగ్ లో. ఆవిడ అవన్నీ వదిలేసుకొని ఆవిడ ఇది ప్లేస్ ఎంచుకుని, ఆవిడ దగ్గర రూపాయి లేకుండా ఆవిడకున్న ప్రాపర్టీస్, జ్యువెలరీ అన్ని అమ్మి స్థలం కొనుక్కుని, చేసే పంజాబీ, ఇక్కడ లోకల్ కూడా కాదు. సో ఆవిడ మొత్తం అంతా సృష్టించేసి అంతా చేసేసాక, సో ఎర్లియర్ ఇంకా సమ్మర్ అని వీళ్ళందరూ చేసేవారు. సో ఐ జాయిన్ హియర్ ఇన్ 2017 అండి. సో అప్పటి నుంచి ఒక్కొక్కరు జాయిన్ అవుతూ వచ్చారు. సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ థింగ్. ఒక్కళ్ళ వల్ల ఈ పని కాదండి. సో కేర్ టేకర్స్, ఫిజియోథెరపీ పవన్, నేను, అందరూ. సో కిచెన్ లో అమీనా. సో ఇట్స్ 18 మెంబర్స్ టీమ్ వర్క్ చేస్తేనే అవుతుందండి. కేర్ టేకర్స్ వీళ్ళని చూసి కేర్ టేకర్స్, ఎందుకంటే మనం చెప్పడం చాలా ఈజీ మీరు అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు లేకపోతే ఒక్కరోజు చేస్తేనే నడుము నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి. వీళ్ళకి మార్నింగ్ లెగిసినప్పుడు పాలు పట్టించి, బ్రష్ చేయించి, డైపర్స్, వీళ్ళందరూ 12 మెంబర్స్ ఆన్ డైపర్స్ అండి. అండ్ మీకు వీళ్ళందరూ చూడడానికి చిల్లర పిల్లలు అనిపిస్తున్నా మన ఫౌండేషన్ మనం 2012 లో పెట్టాము. సో 13 ఇయర్స్ మన దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళు 3-4 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు తారా 17 ఇయర్స్ ఓల్డ్. సో ఈ డైపర్స్ అది కూడా మనకి ఫిట్ అవ్వక, అడల్ట్ డైపర్స్ కి ఏమో సరిపోక, సో ఇదే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే చూడడానికి అంటే ఒకసారి చూసే అలా అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్ అండి. వాళ్ళకి మళ్ళీ బెడ్ సోర్స్ పట్టకుండా చూడాలి, సో నీట్ గా ఉంచాలి, సో ఆల్ ద థింగ్స్ అండ్ దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదని కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళని గబుక్కుని మనం ఏమన్నా ఏ తారా ఎలా చేయకు అంటే షీ కెన్ అండర్స్టాండ్. సో దే హ్యావ్ ఎమోషన్. నేను చెప్పేది ఒకటి ఏంటంటే జాలీగా చూడొద్దు. So they are also normal children. They are special needs, but they are all normal. They understand everything. మీరు వచ్చి యాక్చువల్లీ భోజనం పెట్టి చేసాం కన్నా సిట్ విత్ దెమ్, స్పెండ్ విత్ దెమ్, ప్లే విత్ దెమ్. సో నార్మల్ చిల్డ్రన్ ఎంత బాగా అర్థం చేసుకుంటారో దే ఆల్సో కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. దే ఆల్సో లవ్ టు గో టు బీచ్. దే ఆల్సో లవ్ టు వాచ్ మూవీస్. దే ఆల్సో నీడ్ ఎవ్రీథింగ్. అదేంటంటే మనం ఇది వీల్ చైర్ లో ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు అని ఏం లేదు. దే నీడ్ ఎవ్రీథింగ్. దే నీడ్ లవ్, మోర్ లవ్.
మోర్ కేర్, మోర్ ప్రొటెక్షన్ అండి. వెరీ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ఇచా ఫౌండేషన్. యాక్చువల్లీ నేను కూడా కనెక్ట్ అయింది ఇక్కడే. ఇలాంటి పిల్లల్ని చూసి జాలి పడొద్దు, ఎందుకంటే సేమ్ వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే, కాకపోతే కొంత ఏదైతే వైకల్యం ఉంటుందో దాని వల్ల వాళ్ళు అన్ని చేయలేకపోవచ్చు కానీ చాలా చేయగలుగుతారు. అలాంటి ప్రూవెన్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈవెన్ ఈ పాప రాణి, ఒకసారి రాణి ముందుకురా. ఈ అమ్మాయి కండిషన్ మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు. తనకి ఒక చేయి లేనప్పటికీ తిను మెడల్స్ ఎన్నో సాధించింది స్విమ్మింగ్ లో. ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. మనం అనుకుంటాం వీళ్ళు ఏం చేయలేరేమో, వీళ్ళకి చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కండిషన్ ఇలానే అని, బట్ కాదు, వీళ్ళలో కూడా ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళ ఆలన పాలన చూసి ముందుగా ప్రేమతో నింపి వీళ్ళందరి మధ్య ఒక కలివిడి వాతావరణం. ఈ పిల్లలైతే డైపర్స్ వేసి అలా పడుకోబెట్టి ఉంచారు, కనీసం మూమెంట్ కూడా లేదు. కానీ ఇలా మూమెంట్ ఉన్న పిల్లలు వెళ్ళి వాళ్ళని ఆడిస్తున్నారు, వాళ్ళకి లవ్ షేర్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక చాలా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. రాణి, మొన్న నీకు మెడల్స్ వచ్చాయి కదా, దేనికి వచ్చాయి? స్విమ్మింగ్ లోనా? ఓకే, ఏ మెడల్స్ వచ్చాయి నీకు? 2 gold medals. వావ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? 5th class. 6th క్లాస్. బాగా చదువుతున్నావా మరి? ఓకే, మరి వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్ ఏనా? అరుణ గారు మమ్మీయా? ఓ గ్రేట్ కదా. ఎస్, మరి బాగా చదివి ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవుతావా? ఓకే. కాదు, మరి ఆ బేబీ అలా ఉంది కదా, చిన్న పాప, ఎందుకు ఉంది అలా? ఫీవర్ వచ్చిందా? నువ్వు ఆడిస్తున్నావా? ఓ వెరీ గుడ్. యాక్చువల్లీ రాణి ఓన్లీ నాట్ విత్ ద 1 single arm అండి. తనకి షీఈస్ బోర్న్ విత్ క్లెఫ్ట్ లిప్. ఫేస్ రీకన్స్ట్రక్షన్ కి 3 surgeries చేయించాము. ఫుట్ కూడా తంది. యా షీ కేమ్ లైక్ షీ డేస్ బేబీ, వెరీ వీక్ బేబీ విత్ క్లెఫ్ట్ లిప్ అండ్ ఆల్. 3 surgeries చేయించారు మధువమ్మ స్మైల్ ఫౌండేషన్ ద్వారా. అండ్ తన ఫుట్ కూడా యాక్చువల్లీ ఎలా ఉండేది, అబ్నార్మల్ గా ఉండేది. అపోలోలో ఫుట్ కరెక్షన్ సర్జరీ జరిగింది. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ షీఈస్ యాక్చువల్లీ one of the good swimmers of Anakapalli district now. Okay. So she got many medals. She is participating. She went to state level also. She couldn't win medal there, but hope she'll win one day. Team 27 ఎప్పుడు కూడా హ్యుమానిటీ ఫస్ట్ అని చెప్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి పేరు తారా. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో తల్లిదండ్రులు వదిలేసిన అమ్మాయి ఇప్పుడు ఇచ్చా ఫౌండేషన్ లో 17 years కంప్లీట్ చేసుకొని ఇలా ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో చాలా మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అవి కూడా ఇక్కడ ఏమాత్రం డోకా లేకుండా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ తార ఇంత హ్యాపీగా ఇప్పుడు చాలా హైపర్ గా నవ్వుతూ ఉంది, దానికి కారణం ఇక్కడ ఉన్న పర్సన్ అనమాట. టీమ్ 47 హ్యుమానిటీ ఫస్ట్, ఇదే వాళ్ళ థీమ్. సో ఆల్రెడీ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఈయన. చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్, లాయర్స్, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళందరికీ కూడా హెయిర్ స్టైల్ చేసే ఈ పర్సన్ ఇక్కడ ఈ అమ్మాయికి చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. అందుకే తను ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇదవుతుంది అనమాట. ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తి వచ్చారు, మా నాన్న వచ్చారు, మా అన్న వచ్చారు అన్న ఫీలింగ్ తారాలో కనపడుతోంది ఆ ఫేస్ లో. ఒకసారి చరణ్ గారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఈ అమ్మాయికి కావాల్సిన A to Z అన్ని కూడా ప్రొవైడ్ చేయడమే కాదు, ఆలన పాలన చూడటం. తర్వాత ఇప్పుడు 17 years మీకు తెలుసు, తను మెచ్యూర్ టైంలో కూడా తనకి మంచిగా ఫంక్షన్ చేసి బర్త్డేస్ సెలబ్రేట్ చేసి ఇవన్నీ కూడా ఇంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇలాంటి పిల్లల కోసం కూడా ఒక మనుషులు ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది. దానికి చాలా మంచి మనసు అయితే కావాలి. మనం ఒక సందర్భంలో అనుకుంటాం దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు, లేకపోతే మనకే కష్టాలు పెడుతున్నాడు అని. బట్ ఇలాంటి వాళ్ళు అలా అనటానికి, దేవుని నిందించడానికి కూడా వాళ్ళకి మాటలు లేవు. కానీ ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తాడు అంటే అది ఖచ్చితంగా మనం 100% నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే దానికి ఇక్కడ ప్రూవ్ కనపడతా ఉంది కదా. తారా అంత హ్యాపీగా ఉండటానికి ఒక కారణం చరణ్ గారు. ఏమనిపిస్తోంది అసలు పాప కోసం చెప్తేనే? డేస్ బేబీ కోరమండల్ ఎక్స్ప్రెస్ లో వదిలేస్తే ఇక్కడ మధు గారు తీసుకురావటం ఇలా. నేను వచ్చినప్పటికి వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు. జస్ట్ నేను నార్మల్ గా ఒక సుబ్బరాజ్ గారు అనే ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి వచ్చాను. ఇంత దూరం వీళ్ళకి అందరికీ కూడా ఎవరు హెయిర్ కట్స్ చేయడానికి రావట్లేదు సరిగ్గా, లేకపోతే వచ్చినా సరే వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని. సో హెయిర్ కట్ గురించి ఒక అబ్బాయి ఉన్నాడు, నేను చెప్తానని చెప్పి మదమ్మకి సుబ్బరాజ్ గారు చెప్పిన వెంటనే నేను రావడం జరిగింది.
వచ్చిన ఫస్ట్ డే నుంచి నాకు తను, తార, రాణి వీళ్ళందరూ ఒక సొంత అన్నయ్య, మావయ్య, ఇంకా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎలా పిలిచినా సరే వాళ్ళకి ఒక బాండ్ కుదిరిపోయింది మాకు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువ. నాకు ఎప్పుడు స్ట్రెస్ ఉన్నా సరే నేను వీళ్ళని చూస్తే నాకు స్ట్రెస్ పోద్ది. నన్ను చూడగానే వాళ్ళు ఒక బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. నన్ను, మా టీంని, టీమ్ 47 అందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం నేను శంకరన్ ఇక్కడికి వచ్చాం, వీళ్ళ హెయిర్ కట్స్ అయ్యి చూసి ఇంకా ఫిక్స్ అయ్యాం, ఇది మనకి ఏదో సర్వీస్ చేస్తున్నట్టు కాదు, ఒక కుటుంబాన్ని మనం చూసుకోవాల్సినట్టే బాధ్యత ఉంది. సో అని చెప్పి ఈచా ఫౌండేషన్ గురించి బయటికి తెలిసేలా చేయడం, వీళ్ళందరితో ఒక ర్యాంప్ వాక్ కూడా చేసాం. కాన్సెప్ట్ ఈజ్ ఆ ర్యాంప్ వాక్ కూడా చేయడానికి అందరూ సపోర్ట్ తో ఇక్కడ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వీళ్ళ మీద జాలి చూపిస్తారు. నేనంటాను ఆ జాలి సింపతి చూపించకుండా వీళ్ళని కనుక ప్రాపర్ గా మేక్ ఓవర్ చేసి వాళ్ళతో ర్యాంప్ వాక్ చేస్తే వాళ్ళు మనకంటే బెస్ట్ గా ఉంటారు. సో ఇప్పుడు కూడా దయచేసి జాలి చూపించొద్దు అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళ మీద ఎవరిని నాకు చెప్పినట్టు జాలి అనే కాన్సెప్ట్ లేకుండా, నిజానికి వీళ్ళ పైన జాలి చూపిస్తే వచ్చిన వాళ్ళందరూ కాస్త ఏడ్ చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. వీళ్ళు మాత్రం ఎప్పటికీ డెవలప్ కాలేరు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోతారు. బట్ జాలి కాదు, ప్రేమ, వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా మనం ఎప్పుడైతే గుర్తించి ఎంకరేజ్ చేయగలుగుతామో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒకటి పేషెంట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు ఇక్కడ ఈ పాప గాని, ఈ భావన గాని, రాణి గాని, ఈవెన్ తార ఆల్సో, వీళ్ళందరూ కూడా వాళ్ళలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంట్ బయటకు వచ్చింది అంటే ఇక్కడ జాలి లేదు, ప్రేమ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ రన్ చేయడం కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు అన్నకున్నారు, దీనికి మొత్తం కావాల్సిన మంత్రాలు అన్నింటిలో కూడా టాప్ ప్రతిదీ కూడా తను చెప్పేయగలదు. రాణిలో స్పెషల్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటనేది వీళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావచ్చు అని ఇక్కడే ప్రూవ్ అయింది. రాణి స్విమ్మింగ్ లో ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించింది, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం ఒక ఫ్యామిలీ లాగా. ఇప్పుడు తారా మిక్చర్ అయినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా సరదాగా తనకి ఏమో ఎవరికన్నా. నిజానికి నేను ఆ పిక్స్ వీడియోస్ చూసాను, వాళ్ళ మదర్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి ఆ ఫంక్షన్ అంత బాగా చేసి అంటే అది సొసైటీకి తెలియకపోయినా బట్ ఏంటంటే తనకంటూ ఆడపిల్లగా జరగాలి, నాకు ఆ ఆడపిల్లల వాల్యూ బాగా తెలుసు. సో జరగాలనే ఉద్దేశంతో తనకి చేసినందుకు తన ఫేస్ లో హ్యాపీనెస్ చూసాను. తన మెచ్యూరిటీ అంటే మనిషి ఎదగటమే కాదు, మైండ్ కూడా డెవలప్ అవడం అంటారు కదా. సో తిన్న ఆ రోజు అది గమనించాను. నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్తే నా కాళ్ళకి నమస్కారం అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కాళ్ళకి నమస్కారం పెట్టాలనే ఇది ఇక్కడున్న వాతావరణం వల్ల, మదమ్మ వల్ల ఈ వైబ్ అంతా క్రియేట్ చేయడం, దాన్ని వీళ్ళందరూ ఫాలో అవడం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ బయటికి తీసుకురావడం వల్ల ఈ రోజు అది వీళ్ళతో మరి ఇంకెప్పటికీ లైఫ్ టైం ఈ బాండ్ అనేది పోదు. సో ఈవెన్ ఆ సలూన్ ఓపెనింగ్ ప్రతిది కూడా తారా చేతుల మీదుగా జరుగుతుంది. సో ఈవెంట్స్ కానీ ఏదైనా సరే అంతా కూడా ఈ కిడ్స్ చేతుల మీదే జరుగుతుంది. కనిపిస్తుంది మధు తుగ్నైట్ లాంటి వాళ్ళు గారు లేకపోతే ఈ పిల్లలు ఏంటి, అసలు వీళ్ళకి జీవించే హక్కు కూడా కోల్పోయే. లేదమ్మా, మీరు అంటే నాకు ఇన్స్పిరేషన్ కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ మదమ్మ. అసలు ఇక్కడ ఇలాంటి లోపల వచ్చి ఇదొక ప్రపంచం, ఇప్పుడు ఈ లోపల ఇలాంటి ప్రపంచం ఉంటుందని ఎవరికి తెలియదు, కానీ తెలియాలి. వీళ్ళందరూ చెప్పేది అదే, రండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి, జాలి చూపించొద్దు, మీరు హ్యాపీగా ఫన్ చేయండి, మీరు వాళ్ళతో ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు వచ్చి ఇక్కడ మీ బర్త్డేస్ కానీ ఏమన్నా సరే సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళండి అనే కాన్సెప్ట్. నేను కూడా హెయిర్ కట్స్ అనే కాన్సెప్ట్ కాదు, ఎందుకు నేను ఒకవేళ స్టేటస్ పెడతానంటే ఇక్కడ ఉందని తెలియాలి. సో ఆ రోజు ఆ ర్యాంప్ వాక్ చేయడం వల్ల చాలా మందికి తెలిసింది. సో ఈ రోజు మీ ద్వారా, ఈ ఐ డ్రీమ్స్ ద్వారా కొంతమంది తెలిస్తే వీళ్ళకి హెల్ప్ అవ్వాలి అంతే అన్న కాన్సెప్ట్. చరణ్ గారు, మీరు హ్యుమానిటీ ఫస్ట్ అనే ఒక థీమ్ తీసుకొని టీం వర్క్, మీరు ఒక్కరి వల్ల కాదు, అసలు మీ ఏజ్ చాలా చిన్న వయసు నుంచి కూడా మీరు ఇలాంటి సోషల్ సర్వీస్ వైపు వెళ్ళటం, జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు బ్యూటీ వరల్డ్ కి, బ్యూటీ రంగానికి చాలా డిమాండ్ ఉంది. ప్రతి అవర్ కూడా మీరు క్యాష్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, కానీ మీ వాల్యుబుల్ టైంని స్పేర్ చేసి ఇలాంటి పిల్లల కోసం మెయిన్ గా వీళ్ళు కూడా హైజీన్ గా ఉండాలి, వీళ్ళు కూడా అందంగా కనబడాలి, వీళ్ళు కూడా హెయిర్ అండ్ బ్యూటీ హెల్తీగా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని టీంతో పాటు వచ్చి ఎప్పటికప్పుడు వీళ్ళకి గ్రూమింగ్ చేయటం, హెయిర్ కట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు బాగా లవ్ షేర్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఆ కాన్సెప్ట్ మీకు వచ్చింది? ఈ కాన్సెప్ట్ అంతా వీళ్ళ ద్వారా మ్యామ్. ఆ బాండ్కి ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలియదు. ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 18 years బ్యాక్ నాకు ఏం తెలియదు, కానీ వీళ్ళతో వచ్చిన తర్వాత ఒక ఎడిక్షన్ అయిపోయాం. ఓకే, నేను ఒక్కడ అవ్వడం కాదు, నేను మంచి దారిలో వెళ్తున్నాను, 10 మందిని వెనకలు మంచి దారిలో నడిపించాలి కాబట్టి నాతో ఒక్కొక్కరు శంకరన్ కానీ, సతీష్ కానీ, వీళ్ళందరూ టీం అందరూ ఇప్పుడు యాడ్ అయ్యారు. ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ 2 hours టైం నేను అడుగుతున్నాను ప్రతి హెయిర్ స్టైలిస్ట్ ని, ఎక్కువ అడగలేదు నేను. సో వితౌట్ మనీ ₹1 కూడా మనకు ఖర్చు ఉండదు, ₹1 కూడా ఖర్చు అవ్వకుండా మనం ఎంత హ్యాపీనెస్ సొసైటీకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్ని బ్లెస్సింగ్స్ తీసుకొచ్చు అనేది ఎగ్జాంపుల్ నేనే, నాకు నేనే ప్రూఫ్. సో అందుకోసం వీళ్ళకి
హెయిర్ కట్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఇంకొకరు జాలి కలిగింది వాళ్ళు వచ్చి హెయిర్ కట్ చేయొచ్చు. బట్ హైజీన్ గురించి, గ్రూమింగ్ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి నెయిల్స్ పెంచుకోవడం గురించి అలా చేసుకోకండి. ఒకరినొకరు డాండ్రఫ్ ఉన్నప్పుడు ఇలాగ అవుతుంది, స్కిన్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి ఇలా స్ప్రెడ్ అవుతాయి, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయండి అని చెప్పి వాళ్ళతో హెయిర్ కట్ చేస్తున్నప్పుడు మీరు చూసారు కదా, వీళ్ళే మనకి చాలా అట్రాక్ట్ అయ్యి మనం చెప్పింది తను రిసీవ్ చేసుకోగలుగుతుంది. నార్మల్గా ఉన్న పిల్లలు ఈజీగా చెప్పింది వినగలరు. సో అందుకే వాళ్ళకి ప్రతిదీ కూడా హైజీన్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ, జాలి లేకుండా, ఒక సలూన్కి వచ్చి హెయిర్ కట్ కి డబ్బులు ఇచ్చాడు ఎంత హుందాగా చేయించుకుంటాడో అంతకంటే మూడింతలు హుందాగా వీళ్ళు చేయించుకునేలా అవేర్నెస్ తో వచ్చి అడుగుతున్నారు, చరణ్ మామ నాకు నెయిల్స్ పెరిగిపోయాయి, చరణ్ మామ నాకు హెయిర్ కట్ కావాలి, రకరకాల వీళ్ళ స్టైల్ అన్ని కూడా స్టైల్స్ అడుగుతారు. దానికి తగ్గట్టు నేను డిజైన్ చేస్తాను. అంటే ఏదో వాళ్ళకి అంత బాండింగ్ మెయింటైన్ చేసిన మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే ఏ బాండే తెలియదు. మేము ఇలా రాగానే కార్ ఆపగానే వచ్చేసారు అందరూ చుట్టుముట్టేసి, చరణ్ మామ నాకు ఆ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ కావాలి ఇలా అడుగుతున్నారంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ వచ్చింది కూడా మనం చూడొచ్చు. ఒకసారి పాపతో మాట్లాడదాం. హాయ్ తల్లి. హాయ్, నీ పేరు? అవని. అవని. ఓ గుడ్ గుడ్. ఎవరు ఆమె? అరుణ గారు మమ్మీ. మమ్మీయా? మధు గారు ఎవరు? అమ్మ. అమ్మా. ఓ సూపర్. ఈయనెవరు? చరణ్ మామ. చరణ్ మామ. ఏం చేస్తారు చరణ్ మామ ఇక్కడికి వచ్చి? హెయిర్ కట్. హెయిర్ కట్ చేస్తారు. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది తెలుసా. ఇప్పుడు చేయించుకోవట్లేదు కానీ తనుకి ఎయిర్టెల్ 4G ఏమొచ్చు తల్లి? ఏం చదువుతున్నావు? 5th క్లాస్. నీకు బాగా శ్లోకాస్ వచ్చేట్టు కదా, చెప్పు. జతాత వీగలజ్జల ప్రవాహి పావతప్సలే గలే వలందిలంబితం భుజంగతుంగ మాలికం డమడ్డమడ్డమడ్ని నాడవడ్డమర్వయం చితార చంద తాండవం తనోతు నమ శివం శివం శివం. జతాత సాహసం భ్రమాలిలింపని జరి విలోల వీచమల్లరి విలాజమానముదరి దగద్దగద్దగద్లాలల్ల పట్ట పావకే కిషోర్ చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఎవరు నేర్పించారు? మమ్మీ. మమ్మీయా? అమ్మో ఇంత శ్లోకం ఉంది కదా, నాకు రాదు. నీకు ఎలా వచ్చింది? మమ్మీ నేర్పించారు. నేర్చుకోగలిగావా? ఓకే, మరి బాగా చదువుతున్నావా? మరి ఇక్కడ ఎవరి అమ్మాయి? తారా. తారని ఆడిస్తూ ఉంటావా నువ్వు? మరి వీళ్ళంతా చూడు, ఆ చిన్న పాప అలా ఉంది కదా డల్ గా, ఆడిస్తూ ఉంటావా నువ్వు? ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ అంతా? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. నీకులానా? నువ్వు కూడా బ్యూటిఫుల్ గా ఉన్నావు తెలుసా. సో ఈ చిన్న బాబు ఇక్కడ కనపడుతున్నాడు కదా, తను కోవిడ్ లో పేరెంట్స్ ఇద్దరిని కోల్పోవడం వల్ల ఒక వ్యక్తి ఇక్కడ ఇచ్చా ఫౌండేషన్ కి అబ్బాయిని అప్పచెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. హాయ్ నాన్న. హాయ్. ఏం పేరు? హేమంత. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది? అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? బాగుందా? ఓకే, ఏం చదువుతున్నావు? 4th. మరి నీకేమొచ్చు? ఏంటి ఇంట్రెస్ట్? స్పోర్ట్స్ అవి ఇష్టమేనా? ఏమో ఇష్టం నీకు? ఖోఖో. ఖోఖో ఆడతావా? ఓకే, మరి బాగా చదువుతున్నావా? పాటలు వచ్చా నీకు? రావా? పద్యాలు వచ్చా? తేన తీగ కూచి తేన వరకు విశ్వదాభిరామ వినువరేమ. భావం సంపాదించిన డబ్బును దానమైనా చెయ్యాలి, లేక తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంత కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతుంది కదా. మరి నువ్వే నేర్చుకున్నావు ఇక్కడ, అందరికి హెల్ప్ చేయాలని నేర్చుకున్నావా? ఇప్పుడు ఆ అబ్బాయి అసలు పైకి లేవలేకపోతున్నాడు కదా, వాడిని ఆడిస్తున్నావే నువ్వు. నీ పేరేంటి? నీ పేరు తేజ. తేజే కదా. బాహుబలి అని ఎందుకు పిలుస్తున్నారు? బాహుబలియా? ఓకే. పవన్ కళ్యాణ్ గారిని చూసావా? తేజ, పవన్ కళ్యాణ్ గారిని చూసావు కదా, ఏమని పిలిచావు అప్పుడు? బాహుబలి. బాహుబలి అని పిలిచావా? ఓకే. వీళ్ళంతా ఎవరు? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నాని. రాణియా? వీళ్ళు మమ్మీ. మమ్మీ. ఇగో వీళ్ళు వెనకతల అన్నయ్య. ఎందుకు వచ్చారు అన్నయ్య? హెయిర్ కట్ చేసుకుంటావా? ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారు కదా, ఎంత అమాయకమైన మనస్తత్వాలంటే కనీసం వాళ్ళు ఏజ్ కి తగ్గ మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల చాలా అమాయకంగా ఉంటారు. కానీ వీళ్ళలో మాత్రం చాలా తెలివితేటలు ఉన్నాయని ఈ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి పిల్లల్లో ఉన్న స్పెషల్
ఏదైతే టాలెంట్ ఉంటుందో దాన్ని రికగ్నైజ్ చేసి ఆ వైపుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీని బాగా తెలుసు అందరికి. మీకు లాస్ట్ టైం వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వెనకాతల నుంచి అతన్ని చాలా గట్టిగా పిలిచి అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకున్నాడు తేజ అన్నమాట. సో నాకు బాహుబలి అంత పవర్ ఉంటుంది అంటూ ఉంటాడు, అందుకే అందరూ బాహుబలి అని పిలుస్తారు. సో ఇక్కడ అందరూ కూడా ఎన్విరాన్మెంట్, ఒక్క రోజు మన హెక్టిక్ లైఫ్ లో, స్ట్రెస్ఫుల్ లైఫ్ లో మనం కాసేపు ఇలాంటి ఫౌండేషన్స్ కి వెళ్ళి ఇలాంటి పిల్లల మధ్య మనం గడిపినట్టయితే మనం ఎంత బ్లెస్డో కూడా అర్థమవుతోంది. ఇలాంటి పిల్లల కోసం మనం ఏం చేయగలుగుతాం, ఇలాంటి పిల్లలు కూడా ఇంకా సొసైటీలో మంచి ప్లేస్ లోనికి రావాలి, వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అంటే మనం ఎలాంటి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎస్ అరుణ్ గారు, ఏంటి పాప ఇంకా బాగా చిన్న వయసులో ఉంది? తను మీరా అండి, తన పేరెంట్స్ ఇద్దరు కోవిడ్ లో చనిపోయారట. సో చనిపోతే ఇంటి పక్క ఆయన తనని తీసుకోవడం జరిగింది, పెంచుకుందాము అని పక్క ఆయన తెలిసిన ఆయన. ఒకసారి తను చెవిటి మూగ అని తెలిసేటప్పటికి ఆయన కూడా అమ్మో నేను పెంచలేను ఆడపిల్ల అని చెప్పి వదిలేయటం జరిగింది. సో అలా తను ఇక్కడికి తీసుకురావడం జరిగింది, అక్కయ్యపాలెం అండి. సో యాక్చువల్లీ అదంతకే నేను మీరా గురించి ఎందుకు చెప్తానంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నార్మల్ గా అనిపిస్తారు. వెన్ డేస్ బేబీస్, మంత్స్ బేబీస్ ఉన్నప్పుడు చాలా మందిని అడాప్షన్ తీసుకుంటారు. ఆ టైంలో వన్స్ వాళ్ళు మోటబిలిటీ లేదు అని చెప్పి వాళ్ళకి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిపాక అప్పుడు ఫౌండేషన్ కి ఇచ్చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఐ నో స్పెషల్ నీడ్స్ పెంచడం చాలా కష్టం అని, కానీ అట్టి అమ్మ నాన్న ఉన్న పిల్లల్ని అయితే మాత్రం ఎంత చేసినా వాళ్ళు పెంచితేనే బాగుంటది. బట్ మీరాకి ఎవరు లేకపోవడం వల్ల మేము తీసుకోవడం జరిగింది. నో డమ్ అండ్ పూర్తిగా ఇది షీ కెన్ వాక్ లిటిల్ బిట్, కానీ చాలా కష్టం. ఏమి ఎక్స్ప్రెస్ అయితే ఏం చేయదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ఒక గోడకి 2 days నుంచి ఫీవర్, మనం చూడాలి తప్ప తనకి ఏమీ తెలీదు. కానీ తనకి ఏంటంటే కొంచెం నడుస్తుంది కాబట్టి మనకి కొంచెం మిగతా పిల్లల కన్నా కొంచెం ఒక 1%, 10% బెటర్ అనమాట, నడవగలుగుతుంది కాబట్టి అంతే. తను శ్రీయ, తను ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేశారు. సో ఎయిర్పోర్ట్ దగ్గర తను రోమ్ చేస్తున్నాడు. ఒక పోలీస్ ఎవరో అక్కడ డ్యూటీలో ఉన్నాయని చూసి తను CWCకి అప్ చెప్పారు, చిల్డ్రన్ వెల్ఫేర్ కి అప్ చెప్తే చైల్డ్ వెల్ఫేర్ కి. సో అక్కడి నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇచ్చాక వచ్చి పిల్లలందరూ దే కమ్ త్రూ CWC అండి, రిజిస్టర్డ్ కాబట్టి దే కమ్ ఫ్రమ్ దేర్. సో తను అలా వచ్చింది. షీ కేమ్ 3 years బ్యాక్. వెరీ బిహేవియరల్ ఇష్యూస్, చాలా ప్రాబ్లం అయింది తనతో. చాలా షీస్ లైక్ వెరీ వైలెంట్ మైండ్. వచ్చిన పిల్లల్ని కొట్టేయటం, ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్ హర్ ఇనిషియల్లీ. సో తనకి బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇంకా చాలా థెరపీస్ ఇప్పించి ఇప్పుడు ఇప్పటికి మెనీ ఛాలెంజెస్ విత్ హర్, బట్ షీఈస్ గోయింగ్ టు ఎ రెగ్యులర్ స్కూల్ రైట్ నౌ. బట్ ఇప్పుడు పిల్లలతో మింగిల్ అవుతుంది. షీ ఈస్ వెరీ మచ్ కేరింగ్ అండ్ ఆల్, కానీ ఆ పెద్ద పిల్లలతో ఏదో ఒక గొడవ పెట్టుకుని వాళ్ళతో ఏదో చేసి ఏదో చేస్తుంది, కానీ చూసినంత కామేం కాదండి. రౌడీ. ఏం పేరు నీ పేరు? ఎందుకు మరి అలా రౌడీ వేషాలు వేస్తున్నావు నువ్వు? రౌడీయా? రౌడీవా? ఓకే. ఏమవుతావు పెద్దయినాక? పోలీస్. రౌడీ. ఇప్పుడు చిన్నపిల్ల రౌడీ, పెద్దయినాక పోలీస్. ఎందుకు? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? అన్నలు పంపిస్తారు. అందరినీ పంపించేస్తారా? ఫస్ట్ రాణిని, తర్వాత మమ్మీని కదా. మరి మీరాని కొట్టకుండా ఎందుకు బాగా చూసుకుంటున్నావు? మీరాని నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కాబట్టా? ఓకే. మరి నేను మీ ఫ్రెండ్. నేను మీ ఫ్రెండేనా? ఓకే. మరి ఎవరిని కొట్టకూడదు, ఓకేనా? సరేనా? ఏం చదువుతున్నావు? యూకేజీయా? పాటలు వచ్చు కదా నీకు? వచ్చు. మీరు నేషనల్ సింబల్స్ ఏం అడిగినా చెప్పుద్ది. అవునా? మరి పోలీస్ అయిపోతావు అయితే పెద్ద అయినాక? నిజం చెప్పు. అవునా? ఓకే. నీ పేరేంటన్నా? బాలు. బాలు, భలే ఉన్నావు బాలు. నీ హెయిర్ భలే ఉంది. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th class. 8th class వచ్చావా? అప్పుడే? నిజమా? 8th class? ఓ సూపర్. మరి నువ్వేమవుతావు పెద్ద అయినాక? ఇంజనీర్. ఇంజనీరా? ఎందుకు? ఇల్లు కట్టాలని కోరుకుంటున్నా అందరికి. ఇల్లు కడతావా? కట్టి నువ్వు కట్టుకుంటావా? ఇంకెవరికైనా పేదవాళ్ళకి కూడా కట్టి పెడతావా? పేదవాళ్ళకి కట్టి పెడతా. అవునా? ఇంజనీర్ కాన్సెప్ట్ ఎవరు చెప్పారు ఇంజనీర్ అవ్వాలని? నేనే. నీకు అనిపించిందా?
ఓ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడేమో ఈ అమ్మాయి రౌడీ పోలీస్ అయిపోద్దంట. వాళ్ళు అడగండి, ఒక్కొక్కరు ఒక్కటి చెప్తారు మీకు ఏమవ్వాలి. రియల్లీ గ్రేట్. వీళ్ళందరినీ చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తోంది. బాగుందా ఇక్కడ అంతా? హ్యాపీగా చూసుకుంటారా? ఏం చేస్తావు పొద్దున్న లేవగానే పని చేస్తాం. ఏం పనో? ప్లేసులు తుడుస్తాం ఎవరికాని. వెరీ గుడ్. మీ హౌస్ కదా ఇదంతా? తుడిసి డాగ్స్ ఫుడ్ పెట్టి స్కూల్కి వెళ్తారు. అవునా? ఓకే. ఆడుకుంటావా చక్కగా పెట్స్ తో అన్నిటితో? బాగుందా ఇక్కడంతా? ఇతనే ఎప్పుడు వచ్చాడండి? తనకి యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవరైనా పేరెంట్స్ బిలో పవర్టీలో ఉంటే యూ కెన్ టేక్. ఎర్లియర్ ఓన్లీ అబాండన్ కదా, స్కూల్స్ కది వెళ్లకుండా పక్కకి పెట్టేస్తున్న పిల్లలు ఎవరైనా. సో లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ కోవిడ్ కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. సో బట్ దే బిలో పవర్టీ లైన్ లో ఉండటం వల్ల వాళ్ళు వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ 18 years కంప్లీట్ అయ్యాక విల్ సెండ్ దెమ్ బ్యాక్. అయితే నిన్ను అడుగుతా ఒక మాట, అయితే అమ్మ వాళ్ళ దగ్గర బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. మరి అక్కడ ఎందుకు బాగాలేదు, ఇక్కడ ఎందుకు బాగుంది? అలా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. డాడీ దిగబెట్టలేదు. అవును, స్కూల్ పంపలేదా నిన్ను మమ్మీ వాళ్ళు? డాడీ వాళ్ళు దిగబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. ఏం చేస్తారు మీ నాన్న? డాడీ ఏం చేయడు, ఖాళీగా ఉంటారా? మరి బువ్వ అమ్మమ్మ ఇస్తారు రైస్. అమ్మమ్మ ఇస్తారా? ఓకే. అమ్మ ఏం చేస్తారు? అమ్మ ఇంటి దగ్గర ఉంటారు. అమ్మ కాలు బాబు పెయిన్ వస్తుంది. అవునా? మీ నాన్న ఏ పని చేయడా? మరి నేను చదివించలేదా? గవర్నమెంట్ స్కూల్లో చదివించు. మరి ఫుడ్ అది సరిగ్గా లేదు అప్పుడు. ఇక్కడ బాగుందా? ఇక్కడికి వచ్చినాక అన్ని బాగున్నాయా? ఇక్కడే ఉండిపోతావా? మరి మీ అమ్మ వాళ్ళు తీసుకెళ్తానంటే వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ 10 days తర్వాత వెళ్ళి వచ్చేస్తావా? మరి మా ఇంటికి తీసుకెళ్తానంటే వస్తావా? ఓకే. బాగా చదువుకోవాలి. మరి నువ్వు ఇంజనీర్ అయితే నేను నీ ఇల్లు కట్టించుకుంటా నీతోనే. ఓకే నా కట్టావా మరి? ఓకే, బీ స్ట్రాంగ్, ఆల్ ది బెస్ట్. సూపర్. ఈవిడ అందరికి కోన్స్ పెడుతుంది, అందరినీ యాక్టివ్ చేస్తుంది. సూపర్ యాక్టివ్ గా ఉంది, అందరినీ ఇంకా యాక్టివ్ చేస్తుంది. భావన హాయ్. కూర్చో సరిగ్గా. ఏంటి ఇంత జుత్తు నాకన్నా పొడుగుంది నీకు? హెయిర్ స్టైలా ఎవరు చేస్తారు? శరణ్ మామ. ఓకే. ఏం చదువుతున్నావు? 4th class. ఏమవుతావు పెద్ద అయినాక? డాక్టర్ అవుతావా? ఎందుకు? డాక్టర్ అనిపించింది. ఎందుకు డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? డాక్టర్ అయితే అందరికి హెల్ప్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అందరికి హెల్ప్ చేస్తావా? మరి ఫీజు తీసుకోవా ట్రీట్మెంట్ చేసినప్పుడు? తీసుకుంటావా? ఎవరి దగ్గర తీసుకుంటావు ఫీజు? మరి పూర్ గా ఉన్న వాళ్ళు అస్సలు ఫీజు ఇవ్వలేమో అన్న వాళ్ళ దగ్గర తీసుకోవా? వెరీ గుడ్, సూపర్ కదా. వీళ్ళకి మాత్రం నాలెడ్జ్ ఉందంటే చాలా గ్రేట్. ఎందుకంటే సొసైటీకి ఇలాంటి వాళ్ళు కూడా చాలా అవసరం. అన్ని రంగాల్లో ఒక ఉన్నతంగా రాణించే వాళ్ళని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీలో వచ్చేటప్పటికి ఇలాంటి వాళ్ళను కూడా మనం ప్రేమతో వాళ్ళని సాకినట్లయితే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇలాంటి వాతావరణం చూసి పెరిగిన వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడే రకంగా వాళ్ళ లైఫ్ ని మౌల్డ్ చేసుకోగలుగుతారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇచ్చా ఫౌండేషన్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఏడుపు వచ్చింది, ఇప్పుడు హ్యాపీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు జాలి చూపించాలి ఈ పిల్లల విషయంలో అని మాత్రం రావద్దు. కేవలం కాసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాం. ఇలాంటి వాళ్ళని ఏ రకంగా మనం ఎంకరేజ్ చేయొచ్చు, ఇంకా ఎలా మనం వాళ్ళ డెవలప్మెంట్ కోసం థింక్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చా ఫౌండేషన్ కి రండి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ పిల్లలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ పైన. సో వాళ్ళు లైఫ్ స్టైల్ కావచ్చు, అమ్మ నాన్న బంధువులు అన్న చెల్లి వీళ్ళంతా వాళ్ళకి తెలియలేనప్పటికీ ఇది ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త బంగారు లోకంగా ఇక్కడ క్రియేట్ చేసుకొని వీళ్ళలో వీళ్ళే ఒక రిలేషన్ బిల్డ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ అవుతున్నారు. అమ్మగా ఇక్కడ ఉన్నటువంటి మధు గాని అమ్మగా, అలాగే ఇక్కడ అరుణ గారు వీళ్ళని చూస్తున్నారు. ఇంకా కేర్ టేకర్స్ ని కూడా వీళ్ళు అమ్మ అనే పిలుపుతో మాత్రమే వాళ్ళకి దగ్గర అవటం, వాళ్ళ నుంచి అన్ని సదుపాయాలు పొంది ఈరోజు మంచి మంచి టాలెంట్స్ తో ముందుకు వెళ్తున్నారు.